పరిశుద్ధమైన పుష్పం. Flower number 2, మరి రెండవ పుష్పాన్ని చూసినట్లయితే reverence. మరి ఆయన యొక్క సన్నిధి భయముతో వణికితో కూడినటువంటి పుష్పం. That brings me to a very, very frightening flower. The third flower is a little frightening. మరి మూడవ పుష్పం చూసినట్లయితే చాలా భయం కలిపేటువంటి The flower of punctuality, my friends. ఫ్లవర్ ఆఫ్ పంక్చువాలిటీ అంటే దేవుని సన్నిధికి సమయానికి నువ్వు రాగలుగుతూ ఉంటున్నావా? So shameful for Christians to come late for the church. But I'm sorry, forgive me, you don't call me again, I don't care. దయచేసి నన్ను క్షమించండి, ఈ విషయమై మీతో కటువుగా స్పష్టంగా మాట్లాడుతుంటే దేవుని సన్నిధికి మీరు ఆలస్యంగా రావడం అనేది ఎంతో అవమానకరమైనటువంటి విషయం. The statement goes like this. మరి పాస్టర్స్ నన్ను ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకి ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. Brother, we will start the service around 9:30. మరి స్నేహితురాలు మేము సోదరుడా మేము 9:30 మరి చర్చ్ సర్వీస్ స్టార్ట్ చేస్తాం. But you can come by 10 o'clock, brother. అయితే మీరు 10 గంటలకు వచ్చినా పర్వాలేదు అంటాం. Oh, you're starting the service at 9:30, you want me to come at 10 o'clock, I don't understand what that means. మరి మీరేమో 9:30 స్టార్ట్ చేసి 10 గంటలకు రమ్మంటారు, నాకేం అర్థం కాదని. Brother, people come very slowly, you know. అట్లా కాదు సోదరుడా, ప్రజలు మరి సంఘస్థులు చాలా నిదానంగా వస్తా ఉంటారు కదా. I remember in one church. అయితే నాకు ఒక సంఘం తెలుసు. I remember I used to preach regularly in the church. మరి నేను ఆ యొక్క సంఘంలో మరి రెగ్యులర్ గా బోధించేవాడిని. There was a couple who came almost towards the end of my sermon. మరి ఆ యొక్క దినాన బోధిస్తున్నప్పుడు ఆ యొక్క సంఘంలో ప్రసంగము దేవుని యొక్క వాక్యము నేను ముగిస్తున్నప్పుడు వారు సంఘానికి రావడం జరిగింది. And they were habitual late. Once in a while it's always possible. You can miss your bus, you can have a puncture, all kinds of, that's all right. Once in a while it's all right. మరి ఎప్పుడైనా అనుకోని సంఘంలో దేవుని సన్నిధికి ఆలస్యంగా వస్తే అది సరే, కానీ అదే పనిగా దేవుని సన్నిధికి ఆలస్యంగా late habitually is a very sad business, my friend. మరి అదే పనిగా దేవుని సన్నిధికి మరి ప్రార్థన ప్రారంభించిన తర్వాత నువ్వు దేవుని సన్నిధికి రావడము అది ఎంతో అవమానకరమైన. As the speaker came in towards the end of my sermon, మరి ఆ యొక్క ఉపదేశము ముగింపుకు వచ్చే సమయానికి I said, brother and sister, you come just in time for the benediction. మరి నేను చెప్పాను, ఇప్పుడు కంటే కూడా ఆశీర్వాద సమయానికి మీరు వచ్చింది బాగుంటుంది. Right, they come right in time for the benediction. మీరు సమయానికి వచ్చారు, ఆశీర్వాద సమయానికి వచ్చారు, ఆశీర్వాదం తీసుకోండి. What a shame, my friend. Why have you come to church? మరి ఎంత అవమానకరమైన విషయం, మీరు ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నామా? Let me give you a simple example. మరి ఒక చిన్న ఉదాహరణ మీకు ఇవ్వండి. On 26th of January, suppose the President of India invites you to meet her. మరి జనవరి 26వ తారీఖున మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కలిసేటువంటి అపాయింట్మెంట్ ఉన్నాడు 7 o'clock. మరి 7 గంటలకు. What time will you go? నువ్వు ఏ సమయానికి వెళ్తావు? Until you go in the night before and wait there outside the gate. Now you go. Next morning 7 o'clock I have to meet the President. మరి నేను అనుకుంటాను ప్రెసిడెంట్ మార్నింగ్ 7 గంటలకు కలవాలి కనుక ముందు రోజు రాత్రే వెళ్ళి గేట్ దగ్గర నువ్వు వేయించి ఉంటావు. But to meet the President of the whole universe, that's all that he can wait for me, chalta hai, isn't it? మరి సర్వ సృష్టికి అధిపతి అయినటువంటి ఆయనను కలుసుకోవడానికి మరి నువ్వు ఏ సమయానంటే ఆ సమయాన రావడం అనుకోవడం అది సరైన విషయం కాదు. If you are habitually late to church, something is wrong with your faith. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి ఆలస్యంగా రావడం నీకు అలవాటుగా మారింటే నీ యొక్క విశ్వాసంలో పొరపాటు తేడా ఉంది. I wonder if you are really a son of God or a daughter of God, honestly. మరి నాకు అయితే అనుమానమే, నువ్వు ఒక దేవుని మరి దేవుని కుమారుడుగా ఉంటే దేవుని సన్నిధికి ఆలస్యంగా రావచ్చు. Exodus chapter 19, నిర్గమకాండము 19వ అధ్యాయంలో చూసినట్లయితే has a beautiful image. మరి చక్కని ఒక ప్రతిరూపం అంటారు. Mount Sinai was filled with the Shekinah glory of the Lord. మరి సీనాయి పర్వతం ఆయన సన్నిధితో నింపబడి There was rumbling, the earth used to shake, and it was awesome, my friends. మరి అక్కడ ఆ యొక్క పర్వతము వణుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. And verse 17 says, మరి ఆ యొక్క 19-17 వచనంలో మనం చూస్తాం, Moses brought the people out of the camp to meet God. మరి అందుని బట్టే మోషే మరి ఆ యొక్క పాలెం అంతటి నుండి వెలుపలికి తీసుకొచ్చి మరి ఆ పాలెము దేవునితో కలవడానికి వాళ్ళు తీసుకొని వచ్చి. Mountain was a holy mountain of God. మరి అక్కడ ఆ పర్వతము పరిశుద్ధ పర్వతమై ఉంటున్నది. God warned the people through Moses, don't come near, please, you will die.
మరి దేవుడు మోషే ద్వారా ప్రజలను కలవాలనుకున్న మీరు దగ్గర రావద్దు, మీరు చేస్తారు. Don't even touch the periphery of the mountain, you will die. మరి పరిసర ప్రాంతాలు కూడా మీరు ముట్టుకోవద్దు, మీరు చేస్తారు. Animals, if they accidentally brushed the mountain side, they were killed. మరి అదే విషయం వారు అట్లా చేసినప్పుడు అక్కడ చంపబడ్డారు. And my favorite author, there's a great man of God whose name is Vance Havner. Vance Havner says this, listen very carefully. మరి నాకు మంచి ఇష్టమైన రచయిత వాన్స్ అనేటువంటి రచయిత ఇలాగ అంటున్నాడు. He says, if God were to deal with us as He did with the people of the Old Testament, every church would need a mortuary in its basement. మరి పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏ విధంగా అయితే ప్రజలను కలుసుకోవాలనుకున్నాడో, ఈ కొత్త నిబంధన కాలంలో కూడా దేవుడు అలానే కలుసుకోవాలనుకుంటే మరి చర్చ్ పక్కనే మరి భూస్థాపన స్థలం కూడా ఉండాలి వెంటనే. మరి ఎందుకంటే What a pity, my friend. We have lost our reverence of God. We have lost the fear of God. మరి ఎంత బాధ కలిగించేటువంటి విషయం ప్రియులారా, మనం దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధ భయాన్ని కోల్పోయి ఉంటున్నాం. The next time you come late to church, watch your faith. Something is wrong with your faith. రానున్నసారి దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళేటప్పుడు నీవు దేవుని సన్నిధికి ఆలస్యంగా వస్తున్నా అంటే దయచేసి గమనించుకో, నీ విశ్వాసము మరి సరి అయినదో కాదు. The fourth flower that we want to offer God this morning. మరి 4వ పుష్పము దేవునికి మనము ఏమి మరి సమర్పించవచ్చు అని చూసినట్లయితే The flower of worship. ఆయనను ఆరాధించేటువంటి పుష్పము మనము అర్పించవచ్చు. What is all this worship about? మరి ఏంటి దేవుని ఆరాధించడం అంటే? Some people say if you sing stotram, jump 10 feet up in the air, that is worship. మరి కొంతమందికి దేవుని స్తుతించడం అంటే గట్టిగా ఎగిరి పడ్డారు. I travel a lot. I've been in all the churches, different kinds of denominations, Brethren assemblies, Pentecostal assemblies, the Methodists and the Baptists and everywhere. మరి నా విషయానికి వచ్చినట్లయితే సర్వసాధారణంగా చాలా ఎక్స్టెన్సివ్ విస్తారంగా మరి ఆయా చర్చెస్ లో మాట్లాడడానికి బట్టి పెంటికోస్ట్ అయితే బ్రదరన్ చర్చెస్ అయితే ఆయా చర్చెస్ లో కరిస్మాటిక్ చర్చెస్ లో and each one has the typical worship style. మరి ఒక్కొక్కరు వారి యొక్క ఆరాధన యొక్క క్రమము లేకపోతే పద్ధతులు కలిగి ఉంచుతారు. I belong to the Methodist church actually. మరి నేనైతే మెథడిస్ట్ సంఘానికి చెందినవాడును. Our worship is very silent. మా యొక్క ఆరాధన చాలా మరి నెమ్మదిగా నిశ్శబ్దంగా సాగిపోతా ఉంటాయి. You say praise the Lord, they will not even say praise the Lord. They will say మరి దేవునికి స్తోత్రం చెప్తామంటే మరి ఎవరికి కూడా స్తోత్రం అని తిరిగి చెప్పరు. You jump and dance and sing, they will sit quietly and sing. నువ్వు ఎంత గట్టిగా ఎగిరి గంతేసి దేవుని స్తోత్రం అని చెప్పమన్నా వాళ్ళు చెప్పరు. So the Pentecostals will say Methodist, no worship. మరి పెంటెకోస్తలు ఏమంటారంటే మెథడిస్ట్ లో ఎలాంటి ఆరాధన లేదు అంటారు. I have been to Pentecostal churches, black churches in US, where they were preaching people, good preacher, good, give us, you know, they literally make you feel embarrassed. మరి నేను మరి యుఎస్ అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ పెంటెకోస్ట్ బ్లాక్ చర్చెస్ లో కూడా నేను అక్కడ వాక్యాన్ని అందించడం జరిగింది. వాళ్ళు ఎంత ఎక్సైటెడ్ అంటే చాలా చాలా చక్కగా బోధించడం. What is this? Nobody shakes my hand in India. మరి నేను అన్నాను, మరి నేను ఇండియాలో కూడా బోధిస్తాను కానీ ఎవరు వచ్చి నాకు మరి చెప్పండి అని చెప్పాను. In the middle of the sermon, they will start dancing. అక్కడ మరి ఆ నల్లవారి చర్చ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తున్నారు వాళ్ళకి ఏదైనా మరి ఆ దేవుని స్తుతించే విషయం వచ్చినప్పుడు మధ్యలో లేచి నాట్యం చేస్తూ దేవుని స్తుతిస్తారు. These fellows, no worship, no reverence for the Lord. మరి మెథడిస్ట్ వాళ్ళు ఒకవేళ అక్కడ కూర్చున్నట్లయితే వాళ్ళని చూసేమనుకుంటారు అంటే అయ్యో చూడు దేవుని భయం లేకుండా వీడు ఎట్లా గంతులు వేస్తున్నాడు. John 4 verse 23, Jesus gives the definition of worship. మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే To the woman at the well, he says, the true worshippers shall worship the Father in spirit and in truth. మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి దేవుని ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. Worship is a matter of inside, not an outside matter, my friends. మరి మన అంతరంగం నుంచి ఆరాధన రావాల్సిందిగా It's a matter of the spirit talking to God's spirit, my friends.
మరి మన ఆత్మ దేవుని ఆత్మతో మాట్లాడేదిగా ఉండాలి మన ఆరాధన. So whether you sit or you jump 10 feet in the air, that's all right. That doesn't make a difference, my friends. సో నువ్వు కూర్చొని ఆరాధిస్తావా లేకపోతే గంతులేసి ఆరాధిస్తావా అదేం పెద్ద తేడా రాదు కదా. God is looking at your heart. That's the point, my friends. అయితే దేవుడు నీ హృదయాన్ని చూస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. Spirit and truth. Truth means no pretensions, my friends. సత్యము అంటే మనమేమి నటించడం కాదు. That's a good one, నటించావా? That is like acting out, isn't it? మనం నటించడం కాదు దేవుని. It's a matter of being who you are in the presence of God, my friend. మరి దేవుని సన్నిధిలో నువ్వు ఎవరనేది ముఖ్యమో కాదు కానీ It's opening yourself to the Spirit of God and saying, God, examine my heart and its attitude towards you. మరి దేవా నీ సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను, మరి యొక్క నా వైఖరి నీ యొక్క సన్నిధిలో ఏ విధంగా ఉంటుందని మనల్ని పరీక్షించుకోవాల్సిన వారంగా It's coming with a sense of humility, my friends. మరి దేవునికి ఆరాధన అంటే విరిగి నలిగినటువంటి హృదయంతో మనం రావాల్సిన No matter how rich you are, how big you are nothing before the sight of God. మరి మనము ఎంత గొప్పవారమా ఎంత ధనవంతులమా అన్న దేవునికి మరి ప్రశ్న కాదు కానీ Come this morning with a flower of worship and lay it at the feet of God. మరి ఈ హృదయ కాలమున ఆరాధన అన్నటువంటి పుష్పముతో మన దేవుని సన్నిధికి రావాల్సిన వారంగా. The fifth flower this morning that we want to offer God. మరి ఐదవ పుష్పాన్ని మనం దేవునికి ఏ పుష్పాన్ని మనం ఆఫర్ చేయొచ్చు అంటే The flower of gratitude. దేవునికి మరి కృతజ్ఞత కూడినటువంటి హృదయం మనం పుష్పంగా ఆశించవలసిన. You know, we take life for granted, my friends. మరి మనకిచ్చినటువంటి జీవితాన్ని మనం ఏదో ఆశామాచిగా తీసుకోవాల్సినటువంటి పని కానీ My wife would have been here this morning. Forgive us, you are not able to come because she has severe pain because of cervical spondylitis. మరి హృదయ కాలంలో నా యొక్క సతీమణి గారు కూడా నాతో పాటు ఉండవలసింది. మరి మన యొక్క ఆఫీస్లో దేవుడు మరి మన యొక్క స్కూల్లో దేవుడు మన బిజినెస్ ప్లేస్ మన యొక్క వ్యాపార స్థలంలో దేవుడు ప్రథముడిగా ఉండాలి. Every area of your life, God should be number one. Only then you can say, I love the Lord with all my heart, all my mind, all my. మరి ఎప్పుడైతే మన జీవితంలోని ప్రతి అంశంలో కూడా దేవుడు ప్రథముడిగా ఉంటాడో అప్పుడు మాత్రమే మనం చెప్పగలము దేవుని ప్రేమిస్తున్నాం. That brings me to the seventh flower. I'm going to be brief now. The seventh flower this morning. మరి ఏడవ పుష్పాన్ని మనం ఏమి సమర్పించవచ్చు దేవునికి కృతజ్ఞతగా? That's obedience. విధేయత అన్నటువంటి పుష్పాన్ని మనము Jesus says very clearly in Matthew 7, he says, my friends. మరి మత్తయి 7వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు స్పష్టంగా అంటున్నారు, All you people in the church, wake up, sit up and listen very carefully. మరి అక్కడ అంటున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రియ సంగమా దయచేసి మేల్కొని ఈ నా మాటలు వినండి. Jesus says, not all who call me Lord, Lord will enter the kingdom of heaven. మరి తండ్రి అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని. There will be many people up there who will say this to Jesus. Jesus himself says that in Matthew 7. మరి యేసు ప్రభువు వారు అంటారు మత్తయి 7వ అధ్యాయంలో చూస్తాం, Did we not prophesy in your name? మరి మేము నీ యొక్క నామమును ప్రవచించలేదా? Did we not perform miracles in your name? నీ యొక్క నామమును మేము అద్భుత కార్యములు చేయలేదా? Did we not cast away the demons in your name? నీ నామములో దయ్యములు వెళ్ళగొట్టలేదా? Jesus will say to them, I do not know you, who you are, you doers of iniquity, depart from me. మరి యేసు ప్రభు వాళ్ళు అంటున్నారు కదా, అక్రమము చేయవాళ్ళారా మీరెవరో ఎరుగను నా యొక్క సన్నిధి నుంచి నెట్టివేయబడు. So not everyone who calls me Lord, Lord will enter the kingdom of heaven, but he who does the will of my Father. మరి తండ్రి అని పిలుచు ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు, ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం జరిగించువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించడు. Let me give you a small little, I'm deviating slightly. Let me give you my heart this morning. మరి ఈ యొక్క ఉదయ కాలంలో నా యొక్క హృదయాన్ని గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Many of us want to serve God. మరి చాలా మంది కూడా దేవుని సేవించాలని కోరుకుంటున్నారు. I must do something for God. I must do something. No, my friend, that's a mistake. మరి ప్రతి ఒక్కరు కూడా దేవుడికి నేను ఏదైనా చేయాలి, దేవుని ఏదైనా చేయాలి, జాగ్రత్త. No, don't ever think that you have to serve God. Please, that's the big fallacy of your life. మరి దయచేసి జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో. You love God and obey Him. Service is an automatic consequence of that. చాలా జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని ప్రేమించి దేవునికి విధేయత చూపించినట్లయితే ఆ రెండింటి యొక్క ఫలితమే మనము మరి దేవుని సేవించడం. I believe God has called us primarily to a life of obedience than to a life of service, my friends.
మరి మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదట దేవుడు మనందరినీ ఆయనకు విధేయులు కమని కోరుకుంటున్నాడు, ఆయన సేవించు. So obedience in 3 areas of your life. మరి ఏ విషయాల్లో నీ జీవితంలో చూసినట్లయితే 3 ఏరియాస్ లో 3 విషయాల్లో నువ్వు దేవునికి విధేయత చూపించవలసిన వాడుగా. Obedience in living, మరి నీ యొక్క జీవితంలో విధేయత, everyday living. మరి నీ యొక్క అనుదిన జీవితంలో దేవునికి విధేయత. Obedience in loving, మరి ప్రేమించడంలో విధేయత. loving God, loving your neighbor. మరి దేవుణ్ణి ప్రేమించడంలోను నీ యొక్క సహోదరుని ప్రేమించడంలో విధేయత. And the third thing, మరి మూడవది చూసినట్లయితే loving in reaching. మరి చేరలేనటువంటి వారిని చేరేటువంటి విషయంలో Because other విధేయత.